రేపు ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్లో పవన్ కళ్యాణ్ గారి సినిమా. సో మరి ఎక్స్పెక్టేషన్స్ కానీ, ఆ జోష్ కానీ, ప్లానింగ్ కానీ ఏ విధంగా నడుస్తుంది అన్న? నాకైతే నిజంగా చెప్తున్నాను, ఈ రోజే రిలీజ్ అయ్యింటికి చాలా బాగుంది అనిపిస్తుంది. నిజంగా ఆ సినిమా కోసం చాలా రోజులు వెయిట్ చేస్తున్నాము. ఈ బాహుబలికి పుష్పకి రేంజ్ మించిపోతుంది. చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి. సినిమా మాత్రం బాగా బద్దలే. నిజంగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఒక స్టోరీ అవసరం లేదన్న, ఊరికి స్క్రీన్ పైన ఊరికి నడుచుకుని వస్తే చాలన్నా. నిజంగా ఆ ఫ్యాన్స్ కి ఇంకా పూనకం వచ్చేస్తారు, ఇంకా చొక్కాలు చింపేసుకుంటారు. ఇంకా నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం బ్లాక్ బస్టరే. ఖచ్చితంగా చెప్తున్నా, డబ్బులైతే నేను ఇంత చెప్పును కానీ వచ్చేస్తాయి, భయం ఏం లేదు. నేను నిజంగా చెప్తున్నా, చూపిస్తా నాకండి, ఫ్యాన్స్ కూడా చూపిస్తా. బుక్ చేసుకున్నాను, నేను కూడా ఫ్యాన్స్ కి చూపిస్తాను. నేను టికెట్ బుక్ చేసుకున్నాను, రేపు పొద్దున 11:30కి పోతున్నాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి. ఇప్పుడు ఇట్లాంటి ట్రెండ్ లేనప్పుడు ఒక ట్రెండ్ సెట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అవును, ఆయన ఎవరు? ఏ విధంగా పవన్ కళ్యాణ్ అనే ఆయన ఒకరిని చూసి ఫాలో అవడు, ఆయన చూసి ఫాలో అవ్వలే గాని ఆయన ఒక్కరి గురించి మాట్లాడు, ఆయన గురించే మాట్లాడాలి. అది ఇప్పుడు ఒకప్పుడు 20-30 రూపాయల టికెట్ ఉన్నప్పుడే కూడా బాక్స్ ఆఫీస్ చెక్ చేసిన వ్యక్తి. అవును, మరి ఇప్పుడు ఏ విధంగా ఉండబోదు? ఎగ్జాంపుల్ చెప్తున్నా, 10 రూపాయల టికెట్ పెట్టినా గానీ 10 సార్లు పోతారు. 1000 రూపాయల టికెట్ పెట్టినా గానీ 5 సార్లు పోతారు ఖచ్చితంగా. ఎందుకంటే 10 సార్లు పెడితే 20 రూపాయలు పెడితే కూడా అరే సినిమా తక్కువ రేట్ అని చెప్పి ఏం చేస్తారు, పోతూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ చూస్తూనే ఉంటారు, అంతే. అని ఇప్పుడు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, స్క్రీన్ మీద పవర్ స్టార్ గారి కట్అవుట్ ని చూస్తున్నారు. సో మీరు ఎట్లా ఫీల్ అవుతారు? నాకైతే నిజంగా ఆయన మొన్న స్టేజ్ పైన అదే రిలీజ్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాడు కదా, అసలు సింపుల్, ఎంత సింపుల్ గా ఉన్నాడంటే అసలు డిప్యూటీ సీఎం అనే మాదిరిగా ఉన్నాడు అన్న. నిజంగా చెప్తున్నా, చాలా చాలా గ్లామరు ఫుల్. చెప్పకూడదు, ఇంకా చెప్తే మళ్ళీ ఓవర్ అయిపోతుంది. కానీ ఒక మాటలో చెప్పండి, హరిహర వీరమల్లు గురించి ఏం చెప్తారు? హరహర వీరమల్లు సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. 2 రాష్ట్రాలు, తెలుగు ఇటు ఏపీ తెలంగాణ, కంపల్సరిగా చూడవలసిన సినిమా. చాలా చాలా సూపర్ గా ఉంటుంది సినిమా, తప్పకుండా చూడండి ఫ్యామిలీతో పోయి. అంటే నాన్ వెజ్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ చేయనికే చేస్తూ ఉంటాడు ఆయన. సో ఆయన మాటలు నమ్మాల వద్ద కూడా తెలియట్లేదు. అక్కడ లేకపోతే మాత్రం ఇక్కడ కాదు, మాడికి వచ్చి కొడతారా బాబు. అసలు మంచి ఆవేశంతో ఉన్నారు 4-5 ఏళ్ళని, సరిగా మంచి సినిమా లేదని చెప్పేసి. అన్న, ఈ రోజు ప్రీమియర్స్, రేపు పాన్ ఇండియా లెవెల్ లో పవన్ కళ్యాణ్ గారి సినిమా. మరి ఆ జోష్ కానీ, ప్లానింగ్ కానీ ఏ విధంగా నడుస్తుంది? సెలబ్రేషన్స్ నైట్ 9:30కి వెళ్ళు, ఎక్కడికి కుక్కడపల్లి వెళ్ళు, నీకు తెలిసిపోద్ది. జాగ్రత్త, మైకులు పట్టుకుని పోకు, పగిలిపోతాయి. చిన్న సింపుల్ గా ఫోన్ పట్టుకుని ట్రై చేసుకో. నీకు ఎగబడి మీద పడుతారో ఏం చెప్తారో, ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఆర్టిస్ట్ లా జరిగినట్టు జరగకుండా ఉండాలని డాన్స్ కి వినియోగించుకుంటున్నా. ఫ్యామిలీస్ అయితే కొంచెం దూరంగా ఉండండి, ఒక 3 days దూరంగా ఉండండి. మండే తర్వాత బుక్ చేసుకోవాలని కోరుకుంటున్నా. ఆల్రెడీ బుక్ చేసేసుకున్నా, నా ఫోన్ లో లైవ్ ఉంది, అలా ఉన్నది. దాన్ని కట్ చేసి స్క్రీన్ షాట్ కూడా పెట్టినా, దొరకకుండా. ఐమాక్స్ 8 o'clock మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. యుఎస్ లో చూసిన వాళ్ళు 1000 crores కొడుతుందంటారు. పాన్ ఇండియా లెవెల్ ఉంది కాబట్టి మేబీ సెకండ్ హాఫ్ బాగుంటే ఖచ్చితంగా కొట్టే అవకాశం అయితే ఉన్నది. అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలా ఏపీని ఇలా టీఎస్ ని ఏరేస్తా ఉన్నారన్నమాట. ఏ లెవెల్లో ఉంటది సంగతి మరి చూస్తా ఉంటే. ప్రీమియర్ షోలు ఇవ్వని చెప్పారు, పడ్డాయి. టికెట్లు పోవని చెప్పారు, పోయాయి. అలా పైకి ఎక్కడికో వెళ్ళిపోతాడు పవర్ స్టార్ గారు. చూసుకుంటే ఎప్పటి నుంచో పవర్ స్టార్, ఎప్పుడు కూడా పవర్ స్టార్. అలా అంచెలంచెలు ఎదుగుంటూ వెళ్ళిపోతా ఉంటారు అని చెప్తా ఉన్నాను. జై పవర్ స్టార్. బ్రో హాయ్ బ్రో. సో హరిహర వీరమల్లు రేపు రిలీజ్ ఉంది, ఈరోజు ప్రీమియర్స్ కూడా పడుతున్నాయి కదా. సో మరి ప్లానింగ్ గానీ, ఒక సెలబ్రేషన్స్ జోస్ ఏ విధంగా ఉంది? టికెట్లు ఆన్లైన్ లో కూడా బుక్ చేస్తున్నా, టికెట్లు దొరకట్లేదు. ప్రతి థియేటర్ లో బుకింగ్ ఉన్నాయి, ట్రై చేస్తున్నాం. ఒక మల్కాజ్గిరిలో బుకింగ్ ఉన్నాయి. అంటే ఒక 5 years తర్వాత సినిమా ఇంత వెయిటింగ్స్ తర్వాత వస్తుంది కదా, మరి ఈ వెయిటింగ్స్ తగ్గ ఫలితం దొరుకుతుంది అంటారా? ఖచ్చితంగా దొరుకుతుంది. ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది ట్రైలర్ లో, పక్కా హిట్ అయితే. సోషల్ మీడియాలో కొంతమంది హరిహర వీరమల్లు బాయ్ కట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, సో మరి వాటికి ఏం చెప్తారు? అది ఎంత ఫేక్ అన్న, రూమర్స్ అయింది, చూస్తేనే అర్థమవుతుంది. ఎవరు అడ్డం వచ్చినా కూడా పవర్ స్టార్ సినిమా మాత్రము ఆగేది అంటారు. అన్న, ఇప్పుడు అప్పట్లో ఒక 20-30 రూపాయల టికెట్ ధరలు ఉన్నప్పుడే ఒక ట్రెండ్ సెట్టర్ పవన్ కళ్యాణ్ గారు. సో మరి ఇప్పుడు ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గానీ? బాగానే ఉంటాయండి ఇప్పుడు.
సో ఒక మాటలో ఏం చెప్తారు హరిహర వీరమల్లు సినిమా అయితే బాగా హిట్ అవుతుంది. హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు అయితే మారుమోగుతుంది. మరి ఈ రోజు ప్రీమియర్ షోస్ కానీ రేపు ఫస్ట్ షోస్ గ్రాండ్ గా రిలీజ్ ఉంది పాన్ ఇండియా లెవెల్లో. సో ఎట్లా ఉంది సెలబ్రేషన్స్ అంతా, ప్లానింగ్స్ అంతా? అందరికీ నమస్తే అండి. నా పేరు వచ్చి త్రినాథరావు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ టు పవన్ కళ్యాణ్ గారు అండ్ ఏఎం రత్న గారు. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే అటు పొలిటికల్ గా 100% స్ట్రైక్ రేట్ ఏ విధంగా అతను సాధించారో ఈ సినిమాతో ఏంటంటే అతను సినిమా రంగంలో కూడా 100% అంటే స్ట్రైక్ రేట్ సాధించడం కూడా జరిగింది. మనకి ఆల్రెడీ ఆన్లైన్ లో ఏంటంటే దగ్గర 2500 నుంచి 3000 థియేటర్ల వరకు ఏంటంటే టికెట్స్ అన్ని ఆల్రెడీ బుక్ అయిపోయాయి అలాగని చెప్పేసి అంటున్నారు మనకి. అలాగే మన 2 రాష్ట్రాల్లో కూడా ఏంటంటే ఆల్రెడీ టికెట్స్ బుక్ అయిపోవడం. ఈ పవన్ కళ్యాణ్ తాలూకు ఫ్యాన్స్ అంటే మనకి పక్క రాష్ట్రం అయినటువంటి కర్ణాటక అవ్వచ్చు, తమిళనాడు అవ్వచ్చు, అక్కడ కూడా ఏమైనా టికెట్స్ దొరికితే అక్కడ కూడా వెళ్ళినా కూడా చాలా మంది ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ యూఎస్ లో కూడా ఏంటంటే ఆల్రెడీ అక్కడ రిలీజ్ అయింది. అక్కడ కూడా టాక్ బాగుంది. అక్కడ కూడా ఏంటంటే 100% టికెట్స్ అన్ని కూడా ఆన్లైన్ లో ఏంటంటే అమ్ముడుకోవడం అంటే జరిగింది. ఈ సినిమాకి వస్తే మనకి 1600 నుంచి 1700 కాలం మధ్యలో జరిగినటువంటి స్టోరీని తీసుకుని మరి ఇది ఒక కోహ్నూరు వజ్రం సంబంధించినటువంటిది ఒక కృష్ణా జిల్లాలో ఒక విలేజ్ లో ఏంటంటే అది జరగడం జరిగింది మనకి. ఇది ఔరంగజేబ్ ఏంటంటే మనకి దేశం మీద 1600 నుంచి 1700 మధ్యలో ఏంటంటే యుద్ధానికి వచ్చినప్పుడు మన గోల్కొండ కోటలో ఒక 10 రోజులు యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు ఏంటంటే మనకి ఈ డైమండ్ అని కూడా ఏంటంటే అతను ఏంటంటే తీసుకోవడం కూడా జరిగింది అనమాట. ఈ వీరమల్లి అనేటువంటి అతను ఏంటంటే పాటలు పాడుకుంటూ పెద్దవాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏంటంటే డబ్బులన్నీ కూడా ఏంటంటే పేదవాళ్ళు పంచిపెట్టుకుంటూ ఏంటంటే అతను మంచి పనులు చేస్తూ హిందూ ధర్మం కోసం అతను పాటుపడుతూ ఉండేవాడు. అతను పాటుపడుతూ ఉంటే ఏంటంటే ఇప్పుడు ఈ ఔరంగజేబు ఎప్పుడైతే ఈ డైమండ్ ని ఎత్తుకుని వెళ్ళారో ఈ ఔరంగజేబు తాలూకా సైన్యం మీద ఏంటంటే వీరమల్లి అతను ఏంటంటే యుద్ధం చేసి ఆ డైమండ్ ఎలా తగ్గించుకున్నాడు అనే దాని మీద ఈ సినిమా సన్నివేశం ఏంటంటే జరుగుతూ ఉంటుంది. మీకు ట్రెండ్ సెట్ చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో మరి ఇప్పుడు ఏ విధంగా ట్రెండ్ సెట్ చేస్తాడు అనుకోవచ్చు ఈ సినిమాతో? 100% అయింది కదండి. ఎప్పుడైతే మనకి ఆన్లైన్ లో టికెట్స్ దొరకలేదని టాక్ వచ్చిందో మనకి 100% ఏంటంటే ట్రెండ్ సెట్ చేసేట మీకు అతను ఏంటంటే నిజాయితీ పరుడు అయినటువంటి వ్యక్తి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే అతనికి ఎంకరేజ్ చేయాలి. తర్వాత ఏంటంటే అతను సినిమా హిట్ అవ్వడం వల్ల అతను వచ్చినటువంటి రెమ్యూనరేషన్ లో కూడా 50% వరకు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తారనే విషయం మనం అందరూ కూడా చూస్తున్నాం. అందువల్ల అందరూ కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి సినిమాకి బాగా సపోర్ట్ చేశారనుకోండి రేపొద్దున మంచి సినిమాలు తీయడానికి కానీ నిర్మాత కానీ అలాగే హీరోగా ఎత్తను కూడా కొంతమందికి ఏంటంటే హెల్ప్ చేయడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది మీకు. అలాగే ఈ కోహ్నూరు వజ్రం అన్నది ఏంటంటే మనకి 4 రాజులకి ఏంటంటే చేతుల ఆక్షన్లో ఏంటంటే పాడడం కూడా జరిగింది అనమాట. ఆ 4 రాజుల దగ్గరికి ఒక సెంటిమెంట్ ఏంటంటే ఈ కోహ్నూరు వజ్రం ఎవరి దగ్గర అయితే ఉన్నదో ఆ రాజులు ఏంటంటే యుద్ధంలో ఏంటంటే అపజయం పాలేవారు అనేటువంటి నాడు కూడా ఉన్నది. లేదనుకుంటే రాజ్యాన్ని వదిలేసి కూడా పోయారు. అలాగని ఇప్పుడు ఆ డైమండ్ వచ్చేటంటే మనకు బ్రిటిష్ ఒక యువరాణి గారి చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇప్పుడు అక్కడ బాగా ఉన్నది అలాగని చెప్పేసి ఏంటంటే మనకి స్టోరీలో కూడా జరుగుతుంది. మన గవర్నమెంట్ తో పాటు మన పాకిస్తాన్ పరిషా దేశం కూడా 3 దేశాలు కూడా ఏంటంటే ఈ డైమండ్ ఇమ్మని అలాగని చెప్పేసి మనకి ఆ గవర్నమెంట్ ను కూడా అడగడం కూడా జరుగుతుంది. మన దేశం కూడా ఏంటంటే ఆ డైమండ్ ఎలాగైనా ఇక్కడ తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా మనకి ఉన్నారనమాట.